ఇక మేము ఇంట్లో లేము, ఎట్లా పట్టింది సుమ్మి తీసుకురాండి మా ఇల్లు ఎట్లా అయింది. 2-3 నెలలు లేకపోతేనే ఇట్లా అప్పుడప్పుడు చూడి వంట రూమ్ ఎట్లయింది. ఇంకా బోళ్ళు అన్ని పెట్టుకొని పోయినాం ఇట్లా అన్న దుమ్ము పట్టింది. చూద్దురాండి వాకిట్ ఎట్లయిందో, వాకిలు చూద్దురాండి. మామిడి చెట్టు, ఇగో బాయి ఎట్లయింది. ఇగో పెద్దరవాడ ఇల్లు లేకపోతే రేపు పెద్దరవాడ మనుషులు జాబ్లన్నీ ఊర్ల మీద పోతే ఎగ్గిట్లు ఉంటుంది. అది పోయి నైట్ షిప్లతో నానా బాధలు పడికి ఇల్లు లీడ్స్ పెట్టుకొని పోయి ఇల్లు పాడబడబోతుంది. ఇది 3వ రూమ్ పెద్దరవాడ. వేరే రూమ్ చూపిస్తా, అక్కడ తాళం వేసిన. ఇది ఎట్లా ఇంకో అంతా సాఫ్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇక మాట్లాడినాం, ఆయన నర్స అన్నాడు ఈ సాఫ్ చేసేటోళ్ళను నల్లలు ఇప్పేటోళ్ళని మాట్లాడుకోవాలి. ఇంటికి రావాలనిపించి ఇక సాఫ్ చేసుకుని 2 రోజులు ఉండి పోవాలి. వాళ్ళని పక్క వాళ్ళను ఎదురు వాళ్ళని అందరిని కలిసి కలవాలి. మన ఊరు మనుషులు కలవాలి, చూసి అవుతుంది. మళ్ళీ ఎల్లుండి బాబు ఉరుకుడే డ్యూటీకి చూడు. సాఫ్ చేసినాక మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మాట్లాడినాం. మీకు రాగానే కార్లో కూర్చుంటే అందరికి పోలేసినాం. వాటర్ ఓన్కి సాఫ్ చేసేటోనికి ఇక రావాలనిపించే మరి ఇది కూడా ఏడాడో ఇది సాఫ్ చేసినాక మళ్ళీ చూపిస్తా. ఎంత పెంటుండే కదా ఇవంతా కడుక్కున్నాము, అంతే సాఫ్ చేసుకున్నాము. ఇగో నీళ్ళు పట్టుకున్నాము, నల్లి పిండి నీళ్ళు పట్టుకుని నీళ్ళు చూడు. ఇంక పొద్దున వాకిట్లో సాఫ్ చేసుకోవాలి. ఆ 2 రూములు, అది ముంగట రూమ్ హాలు, ఇదే వంట రూమ్. ఇక వాకిట్లో నీళ్ళు పడుతుండు. మా పెద్దోడు పైప్ వేసినాము, నీళ్ళు పడుతుండు. ఆడ బాత్రూమ్ కడ హౌస్ వేసిన. ఇదంతా కడిగిన ఇక 5 రూములు. ఇది ఒక రూము, 3 రూములు. ఇది కూడా రూము. మా దేవుళ్ళు ఆడున్నాయి ఈడున్నాయి కానీ ఇక ఇట్లా మనుషులు ఉంటే ఇట్లా. ఇది ఒక రూము. ఇక అంత కడుక్కున్నాం, ఇప్పటిదాకా అంత కడుక్కున్నాం. పిల్లలకి మన పొద్దున నీట్గా ఉంటుంది కదా అని కడుక్కున్నాం. ఇక మా ఆయన, ఇక మా అత్తమ్మ, ఈమె మా అత్తమ్మ, ఇక మా మామ, మా బావ. 30 ఏళ్ళు ఇన్నే ఉన్నా, పెళ్ళైన నుంచి 30 ఏళ్ళు ఇన్నే ఉన్నా. ఇక పిల్లలకు జాబ్ దొరికి నుంచి పోయినాం. మేము పోయిన నుంచి కదా మా అత్తమ్మ ఓటర్ పెట్టి ఈ ఓటర్ నుండి బీమార్ అయింది పోయింది. 30 ఏళ్ళు లేకమైందంటే 30 ఏళ్ళు ఇన్నే ఉన్నా కదా. కడప రైతం అంటే అన్ని ఖరాబ్. మా ఆయన కూడా కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయింది. ఇప్పుడు సంవత్సరం అవుతుంది చెప్తా. ఇట్లుంది. ఇది కస దుకాణం, అంత నీట్గా చేసుకోవాలి. ఇంటికి రావాలని ఇష్టం ఉండే. ఇక కూరాడు దేవుళ్ళు దుమ్ము పట్టిన ఏడియాడ. ఏం చేద్దాం, అన్ని సామాన్లు తీసుకోపోయినాం. ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు గమ్మత్తుకు వచ్చేందుకు కొన్ని సామాన్లు ఉంచుకున్నాం. బీరువా, పాత బీరువాడ 2-3 ఉన్నాయి కానీ సిటీలో చూపించిన 2-3 ఉన్నాయి కానీ పాత బీరువా మా అమ్మోళ్ళు ఇచ్చింది. పాత బీరువా ఉన్నది. ఇక ఇప్పుడు నచ్చినప్పుడు ఇల్లు అన్ని పెట్టుకుంటాం. సామాన్లు వెళ్తే చీకలు రాకుండా ఇట్లా పెట్టుకుంటాం. పాతదైనా మనది ఇల్లు మనకు రావాలనిపిస్తుంది. అట్లా ఇట్లున్నది. ఇది పాతనమ్మో ఇల్లు పాతది. నిచ్చెన చూపిస్తాం మీకు. నిచ్చెనతోనే ఎక్కుతాం మీదికి. నల్లైన నీళ్ళు పట్టుకుంటున్నాము. మోటార్ నడుస్తుంది. ఇక్కడ గిట్లు ఉంటుంది ఊర్లే. ఆడ ఏంది నల్ల నింపుకుని అల్కగా, అందుకనే సిటీలో పోదామంటారు. ఇవన్నీ ఉంటాయి కదా దూరం. ఇంకా పొద్దున్న సాఫ్ చేసినా పొద్దున్న వస్తా అన్నాడు. పొద్దున్న సాఫ్ చేస్తాం. ఇక ఇప్పుడు మందం పండుగ బిందెలు నీళ్ళు పట్టుకున్నాము. గ్యాస్ ఇక్కడ వచ్చే మందము పట్టుకున్నాము. ఇట్లా కట్టి పట్టుకొని పోతాము. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే నీట్గా ఉంటుంది. ఖరాబ్ కావు నీళ్ళు. కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసి
బ్లీచింగ్ పౌడర్ వేసి ఇట్లా కట్టుకొని పోతుంది లోపల. అట్లనే ఉంటాయి కింద కూడా కరపవు. ఇవన్నీ నీళ్ళు, ఇవంటి సమ్మలు ఇచ్చిన 3 చేతులు పట్టాలి. ఇచ్చిన 3 రూములు అంతా ఉన్నది బంగ్లా అట్టుకు. ఇచ్చిన మీదకి ఎక్కుతాం. మీద బట్టలు ఎండేసుకున్నాడు, తొక్కావలు పెట్టుకున్నాడు, అట్లా ఉంటది. చక్రపూలి చెట్టు రాత్రి 6 గంటలకు వచ్చిండు పోతం చేసుడు. ఇప్పటిదాకా చేసిండు. ఆయన పోయినాక మళ్ళీ మేము చేసుకున్నాం. ఇగో గింత చెత్త వెళ్ళింది. ఇంక మొత్తం పోనీ పోలే గంత చెత్త వెళ్ళింది. 6 గంటల నుంచి ఇప్పటిదాకా చేసిండు. కలేమాకు చెట్టు అందరు వచ్చి మనసు ఇంట్లో మనసు లేకుంటే ఏంటంటే అది తెంపకపోతారు. ఆ చెయ్యి పడి చెట్టే ఖరాబ్ అయింది. మేము ఉన్నప్పుడు మంచిగా ఉండే. గోడల మీదకి వెళ్ళి దిగి తెంపుకుంటారు. గట్ల చెట్టు అంతా ఖరాబ్ అయింది. ముందు గివ్వే పూలు, ఇప్పుడు గులాబీలు అవన్నీ పెడుతుండ్రు. మేము ఇంటికాడ ఉన్నప్పుడు గివ్వే తెంపుకొని పెడుతుంటిమి. పైసలు లేవు ఏం లేవు. ఇంట్లో పేరెట్లే తెంపుకొని ఏవో ఉన్న పూలు పెట్టుకుంటుంటిమి. ఇంట్లో తెంపుకొని వేసుకుంటుంటిమి. కలేమాకు ఇవి దోరణాలు పెట్టుకోవాలంటే ఇగో ఇంట్లో బయటకు పోయేది లేదు. ఇంట్లో దోరణాలే పెట్టుకుంటుంటిమి. మామిడి చెట్టు ఇప్పుడు అంతా తీసేసినాం. ఇంకా చుట్టూరుగా రౌండ్గా తీసేసి ఇట్లా ఉంచుకున్నాం. మొత్తం తీసేసిండు. ఇట్లా కొంచెం ఉంచుకున్నాం. ఇక 6 గంటల నుంచి మొదలైతే ఇప్పటిదాకా అయింది. ఇగో పళ్ళు తోముతున్నాం. ఇప్పుడు పని అయింది. ఇక ఇప్పుడు అయింది. మొక్కలే కడగలి. గింత చెత్త అయింది. గింత వేసి 6 గంటల నుంచి వేసి గిట్ల అయింది. చూసిండ్రా క్లౌజులు ఉంటాయి. 10వ తరగతిలో స్కూల్కి పోయిండు. తర్వాత కాలేజీకి తీసుకుపోయిండు. ఇప్పుడేమో ఇగో సైకిల్ గిది. స్కూల్కి తీసుకుపోయిండు, కాలేజీకి తీసుకుపోయిండు. ఇప్పుడంటే బండ్లు ఇవన్నీ 10 రూపాయలు ఇస్తుంటే మీ సైకిల్ మీద పెద్ద మనుషులు గిడ ఈ గద్దె ముందు కుర్చీలు ఇప్పుడు అన్ని గిడ కూర్చుంటుండే. మా అత్తమ్మ ఇట్లా కూర్చుండే. ఆమె ఇట్లా హౌజులో నింపితే ఈడ ఆడుకుంటుండే. ఈ మీద ఇక్కడ హౌజు ఇట్లా పెద్ద మోరి ఎంత చెత్త అయినా పోతుంది. ఇది ఆమె ఒక ఆడుకుంటుండే. బయట వాకిలి సంపు కూడా హౌజు బయట. ఈ పెద్ద దర్వాజ ఇవి బయట మా బయట చూడలేదు. అరుగులు సుద్దురాను. ఇక బయట హౌజు వాకిలి సంపికి బయటని ఇంట్లో ఈ బండ మా ఆయన అప్పుడు కట్టిండు. ఏదో ఇగో పైపు ఉంటే 2 ఇటుకలు పెట్టి కట్టిండు. ఇంకోటి కూడా ఉంది కానీ ఇది పాతది. ఇగో చిక్కు ఆడ హైదరాబాద్లో ఒకటి ఉంది, ఈ ఒకటి ఇది ఇన్నే ఉంది. చిన్నగా కట్టిండు అప్పుడు పైసలు ఉండి లేక. ఇక అప్పుడు ఈ సెల్ఫులు ఇక మామని స్కూలి ఐరన్ కార్లు, పిల్లలే ఐరన్ కార్లు వీళ్ళు అన్నీ పెట్టుకుంటాం. ఇక మా చిన్నోంది, ఇక మా పెద్దోంది. ఇక పెద్దోడు ఏడాడ పెట్టుకున్నాడు. ఒకటి ఉంది ఇవన్నీ చిన్నోని ఏడాడ పెట్టుకున్నాడు. ఇగో ఇది పెద్దోంది, ఇది పెద్దోంది. ఇవన్నీ ఇలా పెట్టుకొని పోతాం. బట్టలు వచ్చినప్పుడు రెడీ ఉంటాయని. పక్క బట్టలు, వేసుకునే బట్టలు, కొన్ని కిరాణం సామాను, ఒక పెట్టె లెక్క ఇది. ఇక మా ఆయనది మేజు. మా హౌస్లో ఇక సామాన్ చేస్తుంటే ఆయనది మేజు. ఆయన పని చేసింది. మేజు అయినది. ఆయన మేజు హౌస్లో. ఇగో ఇతడి భాగంలో నీళ్ళు పెట్టుకుంటుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇతడి భాగంలో పెట్టుకుంటాం. ఇగో ఇప్పటిదాకా అయినాయి బోళ్ళు కిరాణం ఇవన్నీ ఇప్పటిదాకా అయినాయి. ఇక ఇతడి భాగంలోనే పెట్టుకుంటుంటే నీళ్ళు ఇతడి భాగంలోని, అన్నం ఇతడి భాగంలోని, చాయ్ ఇతడి భాగంలోని ఇప్పటిదాకా అయినాయి. ఇక స్నానాలు చేసుకొని వంట చేసుకోవాలి. ఇక మా అక్క చెల్లి లసం అన్నారు. ఇంత దావత్ చేసుకుంటాం ఇయ్యాల. బాగుండ్రా. ఇగో మా అక్క వచ్చింది. ఇక మా అక్క చెల్లి లేసారని చెప్పినా కదా. ఇగో మా అక్క వచ్చింది. ఇగో మా అక్క బిడ్డే. ఈ ఆదివారం మా చెల్లె రాలేదు. ఇక దానికి వీలు లేక ఇక తిన్నాము. ఇగో అప్పాలు చేసుకున్నాము. ఇగో మటన్ చేసుకున్నాము. ఇవి మటన్ తినేది.
పప్పన్నమే ఇక తిన్నారు పోతుండ్రు. ఇక మేము కూడా అన్ని చదువుకొని ఇక మబ్బున పోవాలి డ్యూటీలకు అందేటట్టు. తినుడైంది, ఇక తయారైతుండ్రు, చాలు తాగిండ్రు, ఇక పోతుండ్రు. ఏదో ఒక రోజు మందం వచ్చిన మందరం కలిసినాం. అక్క కలిసింది, ఇక మా బిడ్డ కలిసింది.